భక్తి అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? చక్కగా స్నానం చేసి, అవకాశం ఉంటేనేమో స్నానం చేస్తూ ఉంటారు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు లేదా మందిరానికి వెళ్ళేటప్పుడు. అవకాశం లేకపోతే చక్కగా కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, మోకాన్ని కడుక్కొని దేవుని దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని లేకపోతే ప్రార్థన చేసుకొని వస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే స్నానం చేసుకొని వచ్చేటటువంటి వారు ఉంటారు. కానీ అసలు భక్తి అనేటటువంటిది ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని దేవుడికి గనక ప్రార్థన చేస్తే, లేదా ఒక వ్యక్తి గనక భక్తితో గనక దేవునికి మొక్కుతూ ఉన్నప్పుడు, ఆ మొక్కుతున్నటువంటి మొక్కుబడులన్నీ కానీ లేదా చేస్తున్నటువంటి ప్రార్థన అంతా కూడా దేవుడు గనక వినాలి. చాలామందికి తెలియదండి. స్నానం అయితే చేస్తూ ఉంటారు, చేతులు శుభ్రంగానైతే కడుక్కుంటూ ఉంటారు, తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా వినాలి. భక్తి అంటే తెలుసా? నీ శరీరాన్ని శుభ్రం చేసుకున్నంత మాత్రాన సరిపోదు, నీ చేతులను శుభ్రం చేసుకున్నంత మాత్రాన సరిపోదు. నువ్వు ఏ దేవునికైతే మొక్కాలి అని లేదా ఏ దేవునికైతే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనే ఆశ నీకు ఉన్నట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు నీ శరీరాన్ని ఏ విధంగా అయితే శుభ్రం చేసుకొని చక్కటి కొత్త బట్టలు వేసుకుంటావో, లేదా శుభ్రమైనటువంటి బట్టలు ఏ విధంగా వేసుకుంటావో, నీ శరీరాన్ని శుభ్రంగా చేసుకున్నటువంటి విధంగానే నీ మనస్సును కూడా అది శుభ్రంగా ఉందా లేదా అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి పనులు కూడా, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు కూడా, ఇతరులపైన నీకున్నటువంటి బుద్ధులన్నీ కూడా ఎలాంటి బుద్ధులైతే లేదా ఎలాంటి ఓర్చుకోలేనటువంటి తత్వం అయితే నీలో ఉంటుందో అవన్నీ కూడా నీలో ఉండడానికి వీల్లేదు. శరీర శుభ్రతే కాదు, స్నానం చేయడమే కాదు, చేతులను శుభ్రంగా కడుక్కోవడమే కాదు, దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కుబడులకు లేదా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలి అంటే ఖచ్చితంగా నీ మనస్సు నిర్మలమై ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి పనులు దేవునికి నచ్చే విధంగా ఉండాలి. నీ శరీరం శుభ్రంగా ఉంటే సరిపోదు. నీ శరీరాలతో దేవునికి పండ్లు పలహారాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. కానీ నువ్వు నడుస్తున్నటువంటి నడకలలో నీతి నడకలు నడిచే విధంగా ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి చేతలు అది శుభ్రమైనటువంటి పనులై ఉండాలి. అనగా నీ చేతులతో పాపము కనపడకూడదని, నీ హృదయంలో పాపము కనపడకూడదని, నీ కళ్ళల్లో కామము కనపడకూడదని, నీ ఆలోచనల్లో తప్పుడు ఆలోచనలు కనపడకూడదని, ఒకవేళ ఇవన్నీ కూడా నీలో నింపుకొని శరీరం ఒక్కటే శుభ్రం చేసుకొని నీ శరీరానికి స్నానం చేసి మాత్రమే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఏ మొక్కుబడులు చెల్లించినా, ఎలాంటి ప్రార్థనలు చేసినా కూడా అవన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయనే సంగతి మర్చిపోవద్దు. అందుకనే చాలామంది దేవునికి మొక్కుతూ ఉంటారు. ఎలా? స్నానం చేస్తారు, శుభ్రంగా ఉంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, కానీ వారి మనస్సు మురికి కాడికి బహుభయంకరంగా ఉంటుంది. వారి ఆలోచనలు బహుభయంకరమైన క్రూరమైనటువంటి జంతువుల కాడికి, చీల్చుకొని తినేటటువంటి జంతువుల కాడికి బహుభయంకరంగా ఉండేటటువంటి విధంగా ఉన్నాయి. ప్రియతల్లి, ప్రియతండ్రి, భక్తి అంటే నువ్వు కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన సరిపోదు. భక్తి అంటే నువ్వు స్నానం చేసినంత మాత్రాన సరిపోదు. నీ కళ్ళల్లో కామము కనబడడానికి వీల్లేదు. నీ ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. నీ నడకలు తప్పుడు నడకలు నడవడానికి వీల్లేదు. ఎవరి కష్టార్జితము కూడా నీ ఇంటికి చేరడానికి వీల్లేదు. ఎవరిని ఏడిపించైనా సరే, ఏడిపించినటువంటి సొమ్ము నీ ఇంట్లోకి వచ్చిన తరువాత నువ్వు భక్తి చేస్తానంటే అది విఫలమైపోతా ఉంది. దేవుడు నిన్ను నెట్టివేస్తాడు అనే సంగతి మర్చిపోవద్దు.